Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. పెళ్లి వద్దు, డేటింగ్ వద్దు, స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్. ఇలా చేస్తే అవి ఉండవు, తమన్నా షాకింగ్ కామెంట్స్. రాత్రికి రమ్మన్నారు, నేను ఒప్పుకోలేదు. షూటింగ్ ఉన్నా లేకున్నా అది మాత్రం ఆపడు. డబ్బులు వసూలు చేస్తున్నారు, జాగ్రత్త స్టార్ హీరోయిన్స్. Bioscope. పెళ్లి వద్దు, డేటింగ్ వద్దు, స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి వద్దు, డేటింగ్ వద్దు, సినిమాలు మ్యూజిక్తో దూసుకెళ్తున్నా పెళ్లిపై మాత్రం నో ఇంట్రెస్ట్. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటూ బోల్డ్ స్టేట్మెంట్. వారణాసి పాట పెర్ఫార్మెన్స్కు కోటి రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. నా ఒపీనియన్ ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతం, కానీ శృతి గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. తండ్రి కమల్ హాసన్ నుంచి నటన వారసత్వాన్ని తీసుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. నటిగానే కాకుండా గాయకురాలిగా, మ్యూజిషియన్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా అఫైర్లు, బ్రేకప్స్ తో తన లైఫ్ సాగుతోందని చాలా రూమర్స్ ఉన్నాయి. అయితే తాజాగా శృతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డేటింగ్, అఫైర్ల గురించి బోల్డ్ కమెంట్ చేసింది. ధనుష్, సిద్ధార్థ్, నాగ చైతన్య లాంటి హీరోలతో రిలేషన్షిప్, డేటింగ్ వ్యవహారాలు కొనసాగించారనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బ్రిటిష్ మ్యూజిక్ కళాకారుడితో, అలాగే పెయింటర్ హజారికాతో ఆమె బంధాలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాయి. అయితే వాటిపై ఆమె ఎన్నడూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా తన వ్యక్తిగత డేటింగ్ లైఫ్ పై ఓ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ, పెళ్లి అనే అంశంపై నాకు సరైన అవగాహన ఉంది. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. పెళ్లి అనే విషయానికి నేను దూరం. కావాలంటే డేటింగ్, అఫైరు, రిలేషన్షిప్స్ కు నేను ఓకే. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని ఆమె ఓపెన్ గా చెప్పేసి అందరినీ షాక్ కి గురి చేసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే సినిమాలు, మ్యూజిక్ తో దూసుకెళ్తున్నారు. ఆమె తాజాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ లో ర్యాప్ తో సాగే సంచారి అనే పాటను పాడటమే కాకుండా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి అందరినీ అలరించారు. ఈ పాటను పాడి పెర్ఫార్మెన్స్ చేసినందుకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. డబ్బులు వసూలు చేస్తున్నారు, జాగ్రత్త సీనియర్ హీరోయిన్స్ షాకింగ్ కమెంట్స్. టెక్నాలజీ అప్డేట్ తో పాటు మోసాలు కూడా అప్డేట్. అదితి రావ్ హైదరీ, శ్రియా పేర్లతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫోటోషూట్ పేరుతో మోసగాళ్లు జనాలను టార్గెట్ చేస్తున్నారు. సెలబ్రిటీల హెచ్చరిక, ఆన్లైన్లో డబ్బులు అడిగితే జాగ్రత్త. నా ఒపీనియన్ ఏంటంటే సెలబ్రిటీలు ఎప్పుడూ పర్సనల్గా వాట్సాప్లో డబ్బులు అడగరు. కాబట్టి తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ల పట్ల అలర్ట్గా ఉండాలి. మారుతున్న టెక్నాలజీతో పాటు మోసాలు, నేరాలు సైతం అప్డేట్ అవుతున్నాయి. నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తూ అంది వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని మోసాలకు పాల్పడటం అనేది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు కొత్తగా సెలబ్రిటీల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడటం జరుగుతోంది. హీరోయిన్స్ ఫేస్ తో వాట్సాప్ క్రియేట్ చేసి కొందరిని సంప్రదించి వారి నుంచి డబ్బులు ఆగడం వంటివి చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ అదితి రావ్ హైదరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన పేరుతో మోసగాళ్లు వాట్సాప్ క్రియేట్ చేసి చాటింగ్ చేస్తున్నారని, డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఫోటోషూట్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి నుండి జాగ్రత్తగా ఉండమని, అసలు ఆ వాట్సాప్ నెంబర్ తనది కాదని జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫాలోవర్స్ తో పాటు అందరికీ సూచించింది. అలాగే సీనియర్ హీరోయిన్ శ్రియా పేరుతో కూడా వాట్సాప్ క్రియేట్ చేసి ఫోటోషూట్స్ పేరుతో కొందరిని సంప్రదించడం జరిగిందట. ఫోటోషూట్స్ కోసం సంప్రదించి మెల్లగా డబ్బులు గుంజే ప్లాన్ చేశారు అనేది టాక్. శ్రియా సైతం ఇన్స్టాగ్రామ్ లో తన పేరుతో ఉన్న వాట్సాప్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మరికొందరు హీరోయిన్స్ పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఇండస్ట్రీ వర్గాల వారు, పోలీస్ వర్గాల వారు ముందస్తుగా జనాలను హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీల పేరు పెట్టుకుని మోసాలు పాల్పడటం కొత్తేం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇలా వాట్సాప్ ద్వారా మోసాలకు పాల్పడటం అనేది కొత్తగా ఉందని, అందుకే జనాలు వెంటనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది పోలీసు వర్గాల మాట. ఆన్లైన్ ద్వారా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే స్పందించకుండా 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. రిటైర్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ నటి శంకరాభరణం బాలనటి తులసి రిటైర్మెంట్ ప్రకటన. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, భోజ్పురి భాషల్లో 300 సినిమాలు చేశారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి డిసెంబర్ 31న ముగింపు పలుకుతున్నారు. చిరంజీవి శుభలేఖలో హీరోయిన్ గా మెప్పించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఆ అంకిత భావంతో కూడిన నెక్స్ట్ లైఫ్ అద్భుతంగా సాగాలని ఆశిద్దాం. ప్రముఖ సీనియర్ నటి తులసి తన దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికారు. డిసెంబర్ 31 నుంచి అధికారికంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. తన రిటైర్మెంట్ జీవితాన్ని షిరిడి సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు తనని ఆదరించిన ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను అన్నారు. డిసెంబర్ 31న షిరిడి దర్శనానికి వెళ్తున్నానని, ఆ రోజు నుంచే తన రిటైర్మెంట్ ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రిటైర్మెంట్ జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1967లో తులసి సినీ రంగ ప్రవేశం చేశారు. 1974లో బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ చిత్రం అరంగేట్రంలో బాలనటిగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి భాషల్లో సుమారు 300 చిత్రాల్లో నటించారు. కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి సినిమాలో ఎక్కువగా నటించిన తులసికి బాలనటిగా శంకరాభరణం ఎనలేని కీర్తిని తీసుకువచ్చింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన శుభలేఖ సినిమాలో సుధాకర్ కు జోడీగా మెప్పించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 50 ఏళ్లకు పైగా సినీ జీవితం అనుభవించిన తులసి రిటైర్మెంట్ ప్రకటించడం తన శేష జీవితాన్ని సుఖమయంగా జీవించడం కోసమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ ఉన్నా లేకున్నా అది మాత్రం ఆపడు కోచ్. ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మహేష్ బాబు ఏజ్ ను ఛాలెంజ్ చేస్తున్న ఆ యంగ్ లుక్ 50 ఏళ్లు దాటిన 30 ఏళ్ల కుర్రాళ్ల కనిపించడానికి సీక్రెట్ ఇదే. షూటింగ్ ఉన్నా లేకున్నా వర్కౌట్స్ ఆపరని కోచ్ సుకుమార్ మనవా అన్నారు. వారణాసి ఈవెంట్ లో లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోయారు. కారణం వర్కౌట్ డిసిప్లిన్. దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న 365 రోజులు వర్కౌట్స్ పక్కా చేస్తారట. నా ఒపీనియన్ ఏంటంటే మహేష్ బాబు ఫిట్నెస్ లో ఉన్న క్రమశిక్షణ, డిసిప్లిన్ చూస్తే నిజంగా ఆయన ఒక సూపర్ స్టార్ అనిపిస్తుంది. ఈ డిసిప్లిన్ పవర్ ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ వారణాసి సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్లోబ్ టోటర్ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహేష్ బాబు ఎప్పుడు బయట కనిపించినా, మీడియాలో కనిపించినా అభిమానులతో పాటు అందరూ సర్ప్రైజ్ అవుతారు. మహేష్ బాబు వయసు చెబితే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఆయన ఏజ్ 50 దాటినా 30 ఉన్నట్లుగానే కనిపిస్తారు. ఆయన ఫిజిక్ పరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన పర్సనల్ ఫిట్నెస్ కోచ్ కుమార్ మన్నవా అన్నారు. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. వారణాసి ఈవెంట్ లో మహేష్ బాబును చూసి చాలా మంది మహేష్ ఫిట్నెస్ చూసి షాక్ కి గురయ్యారు. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు పెద్దగా బయట కనిపించలేదు. దాదాపు 2 ఏళ్ల తర్వాత మహేష్ బాబును ఒక ఫుల్ ఈవెంట్ లో చూడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కాస్త ఎక్కువ గ్యాప్ రావడం వల్ల మహేష్ బాబు లుక్ మారి ఆయన మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారంటూ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారణాసి ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ గురించి తెగ చర్చ జరిగింది. ఆయన ధరించిన అవుట్ఫిట్ మొదలుకొని హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్ వరకు అన్ని విషయాల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో కుమార్ మన్నవా ఇంటర్వ్యూ మరింతగా చర్చానీయాంశమైంది. మహేష్ ఫిట్నెస్ రహస్యం గురించి కుమార్ మన్నవా మాట్లాడుతూ, మహేష్ బాబు ఒక సినిమాలోని పాత్ర కోసం లేదా ఏదైనా సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలి అనుకోరు.
ఆయన సినిమాలు ఉన్నా లేకున్నా, షూటింగ్ ఉన్నా లేకున్నా నెలల తరబడి కెమెరాకు దూరంగా ఉండాల్సి ఉన్నప్పటికీ వర్కౌట్స్ మాత్రం ఆపరు. దేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్న, షూటింగ్లో ఉన్న, హాలిడేస్లో ఉన్న, ఏడాదిలో 365 రోజులు ఆయన ఏదో ఒక సమయంలో వర్కౌట్స్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఆయన ప్రతిరోజు వర్కౌట్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన తినాలి అనుకున్నవి మాత్రమే తింటాడు. ఆయన దూరంగా ఉంచాలనుకున్న ఫుడ్ను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. అందుకే ఆయన ఇప్పటికీ చాలా యంగ్గా, ఫిజిక్ పరంగా కుర్రాళ్ల ఉంటాడు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆంధ్ర కింగ్ రన్ టైం వచ్చేసింది. 2 గంటల 45 నిమిషాల నిడివితో దర్శకుడి ధైర్యం. రామ్ పోతినేని సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రన్ టైం అప్డేట్ వైరల్ అవుతోంది. మిస్ శెట్టి దర్శకుడు ఈ ఎమోషనల్ డ్రామా కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, రామ్ పోతినేని ఎనర్జీ 2 గంటల 45 నిమిషాలు కాదు, 3 గంటలైనా బ్రేక్ లేకుండా కూర్చోబెడుతోంది. ఆ ఎమోషనల్ రైడ్ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రామ్ పోతినేని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. కర్నూలులో జరిగిన భారీ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ ఎనర్జీ, ఫ్యాన్స్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అదే సినిమా రన్ టైం. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా నిడివి సుమారు 165 నిమిషాలు, అంటే 2 గంటల 45 నిమిషాల పాటు ఉండబోతోందట. ఈ మధ్య కాలంలో వచ్చే కమర్షియల్ మూవీస్ 2 గంటల 30 నిమిషాల లోపే ఉంటున్నాయి. ఆ లెక్కన చూస్తే ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువే అని చెప్పాలి. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి క్లాసీ హిట్ ఇచ్చిన దర్శకుడు మహేష్ బాబు పి ఈసారి ఒక ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్నారు. ఒక అభిమాని జీవితాన్ని, అతని ఎమోషన్స్ ని డీటెయిల్డ్ గా చూపించడానికి డైరెక్టర్ ఇంత టైం తీసుకొని ఉండవచ్చని టాక్. కథలో విషయం ఉంటే ఆడియన్స్ గంటల తరబడి కూర్చోవడానికి రెడీగానే ఉంటారు కాబట్టి మేకర్స్ ఈ రన్ టైం ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్ క్యారెక్టర్ చేస్తున్నారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సై, ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్ నటించారు. వీరందరి పాత్రలకు సరైన న్యాయం చేయాలంటే రన్ టైం ఎక్కువగా ఉండాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేక్, మెర్విన్ అందించిన పాటలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మ్యూజిక్ పరంగా సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ లాంగ్ రన్ టైంతో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందనేది కీలకం. ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపిస్తే ఈ నిడివి సినిమాకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రన్ టైం పై నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సెన్సార్ పూర్తయితే అసలు నిడివిపై పూర్తి క్లారిటీ వస్తోంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులే సమయం ఉండడంతో ఎడిటింగ్ వరకు చివరి దశలో ఉంది. మరి ఈ ఎమోషనల్ రైడ్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. జక్కన్న ప్లాన్ అదర్స్. రాజమౌళి వారణాసిపై టైటిల్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. వారణాసి టైటిల్ ను మరొకరు రిజిస్టర్ చేసినా రాజమౌళి కేర్ చేయలేదు. ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ వచ్చినా తెలుగులో ఇంగ్లీష్ టైటిల్ తో సేఫ్. జక్కన్న ఇవేమీ పట్టించుకోకుండా కీరవాణి మ్యూజిక్ తో సినిమా రేంజ్ పెంచుతున్నారు. సంచారి పాటతో మ్యూజికల్ సెన్సేషన్ ఇప్పటికే మొదలైంది. నా ఒపీనియన్ ఏంటంటే, టైటిల్ కంటే సినిమా క్వాలిటీ ముఖ్యం గురు. రాజమౌళి, మహేష్ కాంబో ఆ నెగటివిటీని మట్టు మాయం చేస్తుంది. ఏమంటారు? రాజమౌళి వారణాసి సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. కొందరు సినిమాపై పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, మరికొందరు రాజమౌళి స్పీచ్ పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ టైంలోనే వారణాసి టైటిల్ మీద కూడా వివాదం స్టార్ట్ అయింది. ఆ టైటిల్ ని 2 ఏళ్ల క్రితమే సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రిజిస్టర్ చేయించారు. రాజమౌళి వారణాసి గ్లిమ్స్ రిలీజ్ కు 2 రోజుల ముందే సుబ్బారెడ్డి వారి మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ రాజమౌళి ఇవేవి కేర్ చేయకుండా తన మూవీకి వారణాసి అని టైటిల్ ఫిక్స్ చేసేశారు. అయితే సుబ్బారెడ్డి తన రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ఎలా వాడుతారంటూ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేశారని టాక్. అయితే ఒక్క తెలుగులో తప్ప రాజమౌళి మిగతా అన్ని లాంగ్వేజ్లలో వారణాసి టైటిల్ రిజిస్టర్ చేయించి టైటిల్ ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో వేశారని టాక్. సో వారణాసి ఇంగ్లీష్ టైటిల్ వేయడానికి రీజన్ తెలుగులో ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయిందన్న విషయం బయటికి రావడం ముఖ్య కారణం. మరి వారణాసి ఇంగ్లీష్ టైటిల్ తోనే సినిమా కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా వారణాసి గ్లిమ్స్ నుంచి సినిమా గురించి పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా రన్ అవుతోంది. దీని వెనుక రీజన్స్ ఏమైనా సరే తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి మీద ఇలాంటి నెగిటివిటీ కరెక్ట్ కాదని కొంతమంది రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సినిమాకు కీరవాణి మరోసారి తన అద్భుతమైన మ్యూజిక్ తో సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు. ఆల్రెడీ సంచారి సాంగ్ సెన్సేషన్ గా మారగా సినిమాలో మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా కీరవాణి ఎఫర్ట్స్ పెడుతున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి వారణాసి సినిమా 2027 సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేస్తే అవి ఉండవు. తమన్నా షాకింగ్ కమెంట్స్. తమన్నా చేసిన పింపుల్స్ రెమెడీకి ఖర్చు 0. కోట్ల విలువైన క్రీమ్స్ వద్దు. నిద్ర లేవగానే నోట్లోని ఉమ్ము మొటిమలపై రాస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. 24 ఏళ్ల నుంచే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడిన తమన్నా గ్లూటెన్ డైరీ అలర్జీలు గుర్తించి డైట్ మార్చుకుని గ్లోయింగ్ స్కిన్ సాధించింది. నా ఒపీనియన్ ఏంటంటే గ్లోయింగ్ స్కిన్ కోసం డైట్ ఫిట్నెస్ పక్కా, కానీ ఉమ్ము అనేది పర్సనల్ హ్యాక్ మాత్రమే. డెర్మటాలజిస్ట్ ను అడిగి ఫాలో అవడం బెటర్. నటీనటులు యాక్టింగ్ స్కిల్స్ తో పాటు వారి స్కిన్ కేర్ ఫిట్నెస్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మెరిసిపోయే స్కిన్ కోసం ఎలాంటి క్రీములు వాడుతారో, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన స్కిన్ కేర్ టిప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ హ్యాక్ వినగానే నెటిజన్లు ఇదేం టిప్ ఇలా ఉంది అంటూ షాక్ కి గురవుతున్నారు. ఎందుకంటే రెమెడీకి ₹1 కూడా ఖర్చు లేదు. ఎన్నో కాస్మెటిక్ క్రీమ్స్ ట్రీట్మెంట్స్ ట్రై చేసినా పింపుల్స్ తగ్గని వాళ్లను ఈ రెమెడీ ట్రై చేయమని చెబుతోంది తమన్నా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ స్కిన్ సీక్రెట్ బయటపెట్టింది మిల్కీ బ్యూటీ. పింపుల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారని అడగ్గా, పొద్దున్నే లేవగానే నోట్లోని ఉమ్ము తీసి మొటిమల మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మన బాడీ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. ముఖం, కళ్ళు, నోట్లో యాంటీ బ్యాక్టీరియల్ మ్యూకస్ చేరుకుంటుంది. దాన్ని తీసి మొటిమలపై రాస్తే చక్కగా పనిచేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా పంచుకున్న ఈ స్కిన్ కేర్ టిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2021 నుంచి మొటిమల నివారణకు తను ఈ హ్యాక్ ను ఫాలో అవుతున్నానని, రాత్రంతా మొహం బ్యాక్టీరియాతో పోరాడుతుంది కాబట్టి మార్నింగ్ సలైవాతో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని వివరించింది. ఇది పింపుల్స్ ను త్వరగా డ్రై చేసి ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు 24 నుండి 25 ఏళ్ల నుంచి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ ఉపయోగిస్తున్నానని, గ్లూటెన్ డైరీ అలర్జీలు గుర్తించి డైట్ మార్చుకొని గ్లోయింగ్ స్కిన్ సాధించిందని తమన్నా చెప్పుకొచ్చారు. అయితే కొందరు డెర్మటాలజిస్టులు అంగీకరిస్తున్నారు, కానీ మరికొందరు మాత్రం ఇది పర్సనల్ హ్యాక్ మాత్రమే, అందరికీ వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు, బ్యాక్టీరియా రిస్క్ ఉంది అని హెచ్చరిస్తున్నారు. మరి తమన్నా చెప్పిన ఈ టిప్పు ఎంతమంది ఫాలో అవుతున్నారో అనే చర్చ జరుగుతోంది. రాత్రికి రమ్మన్నారు, నేను ఒప్పుకోలేదు. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ చేసిన షాకింగ్ కామెంట్స్. రాత్రికి రమ్మన్నారు, నేను ఒప్పుకోలేదు అంటూ కాస్టింగ్ కౌచ్ సమస్యను వెల్లడించింది. బోల్డ్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రాజీకి ఒప్పుకోలేదట. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోనందుకే కెరీర్లో ఆఫర్స్ లేకుండా పోయాయి. నా ఒపీనియన్ ఏంటంటే తెరపై నటన వేరు, వ్యక్తిగత జీవితం వేరు. మల్లికా షెరావత్ తన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పడం ప్రశంసనీయం. ఈ నిజాయితీకి ఇండస్ట్రీలో న్యాయం జరుగుతుందో లేదో చూద్దాం. ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ దగ్గర నుండి డీ గ్లామర్ రోల్స్ దాకా అన్ని చేస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ చాలా మంది బయట కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొన్న న్యూస్లు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా అదే సమస్యను ఎదుర్కొన్నానని, అయితే రాజీకి ఒప్పుకోలేదని, సినిమా ఆఫర్స్ కూడా లేకుండా పోయాయి అని ఎమోషనల్ అయింది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందాలతో ఇండస్ట్రీని ఊపేసింది. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బోల్డ్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ మల్లికా షెరావత్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ను కూడా బీట్ చేసింది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో నటించింది. అలాగే హాలీవుడ్ లోనూ నటించింది మల్లికా షెరావత్. మల్లికా షెరావత్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది స్టార్ హీరోలతో మల్లికా షెరావత్ డేటింగ్ చేసిందన్న వార్తలు అప్పట్లో తెగ హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు మల్లికా షెరావత్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
తాజాగా సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడిపేస్తోంది ఈ బాలీవుడ్ భామ. గతంలో మల్లికా షెరావత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చాలా మంది హీరోలు నన్ను రాత్రి సమయంలో కలవాలని అడిగేవారు. అయినా నేను ఎందుకు రాత్రి సమయంలో వెళ్ళాలి? సినిమాల్లో బోల్డ్ గా నటించినంత మాత్రాన నేను ఆ హీరోలు చెప్పినట్లు వినాలా? రాత్రి సమయంలో రమ్మని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పెద్ద హీరోలతో రాజీకి ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం నా చేతిలో సినిమాలు లేకుండా పోయాయి అని అన్నారు మల్లికా షెరావత్. నేను ఆ టైప్ కాదు. నేను తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించానని హీరోల ఆలోచనను నేను ఎప్పుడూ అంగీకరించలేను అంటూ మల్లికా చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగేరాహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే లాంటి సామాజిక అంశాల మూవీస్ తీసి మంచి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారికి మా వైకే టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioscope.